ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం 13వ జ్యోతిర్లింగమైనటువంటి శ్రీ వరదరాజేశ్వర స్వామివారి యొక్క ఆలయం గురించి, మరి స్వామివారి మహిమల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మహిమాన్వితమైనటువంటి 13వ జ్యోతిర్లింగమైన శ్రీ వరదరాజేశ్వర శివాలయం అద్భుతం వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇక్కడికి వచ్చే భక్తులను కోరిన కోరికలు తీర్చుకున్న శివుడు అసలు వెనక్కి తిరిగి పంపడంట. శ్రీ వరదరాజేశ్వర శివాలయ చరిత్ర, అద్భుతులు, పూజల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. పరమశివుణ్ణి భక్తులు వరాలనిచ్చే దేవుడిగా, బోళాశంకరుడిగా భావిస్తారు. శివ పూజతో భక్తుల యొక్క కష్టాలు, సమస్యలు తీరుతాయని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. మన చుట్టూ వేల సంఖ్యలో శివాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక శివాలయం మరొకటి కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఇంకా కొన్ని శివాలయాల్లో ఇప్పటికీ అంతుపట్టని రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇవాళ మనం తెలుసుకునే శివాలయం చాలా ప్రత్యేకమైనది. అవునండి, ఇది బిడాది సమీపంలో జడేనహళ్ళి గ్రామంలో అత్యంత శక్తివంతమైనటువంటి శివాలయం. భక్తులు శివుణ్ణి ఇక్కడ గనక ఏదైనా మనస్తృప్తితో ప్రార్థిస్తే అది నెరవేరుతుందని నమ్మకం. ఈ శక్తివంతమైన శివాలయం పేరే శ్రీ వరదరాజేశ్వర స్వామివారి శివాలయం. మరి ఈ ఆలయ చరిత్ర గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆలయానికి మూల స్థాపకుడు శ్రీ నారాయణ రెడ్డి గురువుగారు. ఒక రాత్రి అతని కలలో ఒక మహర్షి కనిపించి దేవాలయం నిర్మించి అందులో శివలింగాన్ని ప్రతిష్ఠించమని చెప్తాడు. మరుసటి రోజు నర్మదా ఒడ్డున ఎర్రటి శివలింగం కనిపించిందని గురువుకు సమాచారం అందుతుంది. అప్పుడు వారు ఆ శివలింగాన్ని ఉత్తర భారతదేశం నుండి గ్రామానికి తీసుకువస్తారు. కలలో జరిగిన సంఘటన గురించి కుటుంబ సభ్యులకు ఆయన వివరిస్తారు. ఆ తర్వాత వారం రోజుల నర్మదా నది ఒడ్డున దొరికిన ఎర్రని శివలింగాన్ని బిడాది సమీపంలోని జడేనహళ్ళి గ్రామంలో సకల ఆచారాల ప్రకారం ప్రతిష్ఠించి ఆలయానికి శ్రీ వరదరాజేశ్వర శివాలయం అని పేరు పెట్టారు. ఆ రోజున అక్కడ గుమిగూడిన శివభక్తులకు ఆశ్చర్యకరంగా ఒక కప్ప అకస్మాత్తుగా వచ్చి శివలింగానికి 3 సార్లు ప్రదక్షిణ చేసింది. శివాలయం దగ్గర ఎప్పుడు వినని ఉరుము శబ్దం వినపడుతుంది. అందరూ ఆ ప్రదేశానికి వచ్చేటప్పటికి మరొక ఆశ్చర్యం ఎదురు కనపడుతుంది. శివలింగానికి ఎదురుగా ఉన్న కొబ్బరి చెట్టు కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నిత్య పూజలు మొదలయ్యాయి. రోజు రోజుకు భక్తులు వేలాది సంఖ్యలుగా స్వామివారిని దర్శించుకుంటూ వివిధ రకాల పూజలు, హోమాలు, హవనాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ ఏది కోరితే, చిత్తశుద్ధితో ఏది అనుకుంటే అది నెరవేరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇది శివాలయం కాబట్టి ఇక్కడ శివునికి సంబంధించినటువంటి ముఖ్యమైన పండుగలు, ప్రత్యేక పూజలు విభిన్నంగా జరుపుకుంటారు. అదేవిధంగా ఇక్కడ శివరాత్రి పండుగ కూడా చాలా విశిష్టత ఉన్నది. మరియు ప్రత్యేక అలంకరణతో రోజువారీ పూజ, రోజువారీ కూష్మాండ హారతి, అమావాస్య, పౌర్ణమి రోజున ప్రత్యేక అలంకరణ పూజ, సామూహిక ప్రత్యంగిర హోమం, భక్తులకు ప్రసాద వితరణ, పుష్పార్చన, బిల్వార్చన, క్షీరాభిషేక, పంచామృతాభిషేక, రుద్రాభిషేక, ప్రదోష పూజ, భస్మాలంకరణ, శాశ్వత పూజ మొదలైన పూజలు ఈ ఆలయంలో విభిన్నంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీ వరదరాజేశ్వర ఆలయాన్ని 13వ జ్యోతిర్లింగంగా ఆలయం భక్తుల సమక్షంలో ప్రకటించారు. మరి తెలుసుకున్నారు కదా వరదరాజేశ్వర స్వామివారి ఆలయం గురించి విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.